మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ ఇది మన ఉమ్మడి ప్రకాశం జిల్లా సింగరపల్లిలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దగ్గరైతే ఉన్నాం. ఇక్కడ స్వయంగా వెలిసిన కాడి నుంచి ఇప్పటి వరకు కాలానుగుణంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి గురించి ఇక్కడ ఉన్న ఈవో అయినటువంటి తిమ్మానాయుడు గారు మాట్లాడి తెలుసుకున్నాం రండి. సో మన ముందైతే ఈ ఆలయం యొక్క ఈవో గారు అయితే ఉన్నారు. ఒకసారి సార్ మాటలు క్లియర్ గా తెలుసుకున్నాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. స్వయంగా వెలిసిన కాడి నుంచి ఇప్పటి వరకు కాలానుగుణంగా అభివృద్ధి చెందడం జరిగింది. మరి ఈ అభివృద్ధికి కారణం ఏ విధంగా జరిగింది సార్? ఈ దేవస్థానం 1896 సంవత్సరంలో ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిసడం జరిగింది. అది ఎలా జరిగిందంటే 1896 సంవత్సరంలో సింగరకొండ పైన ప్రాంతంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దగ్గర ధ్వజస్తంభము ప్రతిష్ట జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నట్టు కార్యక్రమంలో చూసిన భక్తులు కొండ కింద ప్రాంతంలో ఆంజనేయ స్వామి దగ్గర ఒక యోగి పూజ చేస్తూ కనిపించి ఆయన అదృశ్యం అయిపోతాడు. అదృశ్యమైన తదుపరి పైన ఉన్నటువంటి భక్తులందరూ కిందికి వచ్చి చూడంగా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసి ఉండడం కనిపిస్తుంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. తదనంతరం ఆ చిన్న ఒక పూరిపాకను ఏర్పాటు చేసి స్వామికి రోజు నిత్య కైంకర్యాలు పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. 1930 సంవత్సరంలో ఒక చిన్న గర్భ గుడిని నిర్మించడం జరిగింది ఇక్కడ స్థానిక ప్రజలందరూ. తర్వాత 1960 సంవత్సరంలో గర్భగుడితో పాటు విమాన గోపురాన్ని మరియు అంతరాలయాన్ని కూడా నిర్మించి ఒక చిన్న దేవస్థానం మాదిరి దీన్ని అభివృద్ధి చేశారు. తదనంతరం మళ్ళా 2000 సంవత్సరం ప్రాంతంలో ముఖమండపాన్ని కూడా నిర్మించడం జరిగింది. దానికి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారైనటువంటి మర్రి చెన్నారెడ్డి గారు మరియు నారా చంద్రబాబు లాంటి మహామహులు కూడా ఈ దేవస్థానాన్ని సందర్శించి స్వామివారికి పూజలు చేసుకోవడం జరిగింది. తదనంతరం ఇప్పుడు 2019 సంవత్సరంలో ఈ ముఖమండపము కొద్ది ప్రాంతంలో దెబ్బతినడంతో దాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో ఆ రోజు దేవస్థానానికి కావాల్సినటువంటి ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్ అన్ని కూడా తయారు చేసి దేవాదాయ శాఖ అధికారులకు పంపడం జరిగింది. అంటే ఈ డెవలప్ అనేది మీ ఆధ్వర్యంలో జరుగుతుందా సార్? మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారా? నేను గతంలో 2019 సంవత్సరంలో 9 నెలలు ఇక్కడ పనిచేశాను. అప్పుడే నేను ఈ దేవస్థానాన్ని అభివృద్ధి కావాల్సినటువంటి ప్లాన్ అండ్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడంతో ఆ ప్రతిపాదనలన్నింటినీ ఆమోదిస్తూ 7 కోట్ల రూపాయలకి ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసింది. ఆ 7 కోట్లలో కూడా టీటీడీ ఫండ్స్ 3 కోట్లు మంజూరు చేశారు. మరియు దేవాదాయ శాఖ పరిధిలో గల సిజిఎఫ్ ఫండ్ నుంచి కూడా 2 crores శాంక్షన్ చేయడం జరిగింది. మిగతా ఫండ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ భక్తులు మరియు దాతల సహకారంతో తీసుకొని డెవలప్మెంట్ చేయమనేసి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం అయింది. ఆ ఉత్తర్వుల ప్రకారం 2023 సంవత్సరంలో ఈ దేవస్థానాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజుకు పూర్తి చేసుకొని మేము మహాకుంభాభిషేక కార్యక్రమానికి తేదీ నిర్ణయించుకోవడం. అంటే మళ్ళీ మీరు రిజైన్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇప్పటికీ కంప్లీట్ చేశారు. తర్వాత నేను 2019 సంవత్సరంలో ఇక్కడ ప్రతిపాదనలు పంపిస్తూ 2020 సంవత్సరం నేను ఇక్కడ నుంచి బదిలీపై వెళ్ళడం జరిగింది. బదిలీపై వెళ్ళిన తర్వాత 2024 సంవత్సరంలో సెప్టెంబర్ లో నేను మరి ఇక్కడ తిరిగి బాధ్యతలు చేపట్టడం అయింది. అప్పటి వరకు ఇంకా దాదాపు 70% వరకు మాత్రమే పనులు పూర్తి అయినవి. కానీ నేను వచ్చిన తర్వాత వీటిని చాలా స్పీడ్ గా చేసి తొందరగా గుడిని రీఓపెన్ చేయాలనే ఉద్దేశంతో పెండింగ్ వర్క్స్ అంతా క్లియర్ చేసుకుంటూ మే 19వ తారీఖు కల్లా గుడి ప్రారంభించడానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురులు విద్యశేఖర భారతీ స్వామి వారి యొక్క సలహా మేరకు మే 19వ తారీఖు మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ కుంభాభిషేక కార్యక్రమంతో పాటు దేవస్థాన పునర్నిర్మాణాన్ని ప్రారంభించడానికి కూడా ముహూర్తం నిర్ణయించడం. ఈ ప్రారంభాన్ని వచ్చి స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారిచే ఈ దేవస్థానాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి వీటికి కావాల్సిన ఈ మెటీరియల్స్ అన్ని ఎక్కడ తీసుకొచ్చారు సార్? ఈ దేవస్థానం నిర్మాణానికి స్థానికంగా మనకు ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈ రాయికి చాలా ప్రసిద్ధి. ఇక్కడ దొరికేటంటే రాతితోనే మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా యాదగిరిగుట్ట దేవస్థానం కూడా పునర్నిర్మించారు. అదే విధంగా యాదగిరిగుట్టతో పాటు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక దేవాలయాల్లోనే ఇదే రాయిని ఉపయోగించి పునర్నిర్మాణాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఈ రాతితోనే ఈ దేవస్థానం డెవలప్ చేయడం జరిగింది. మరి చాలా స్ట్రాంగ్ గా నిర్మించడం జరిగింది. మరి వీటంతా డిజైన్ అంతా ఇక్కడే చెక్కడం జరిగిందా సార్? ఈ దేవస్థానం పునర్నిర్మాణానికి ఎప్పుడైతే ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్ తయారు చేశామో దీనిని దేవాదాయ శాఖలో మాకు స్థపతి అని ఆర్కిటెక్చర్ ఉంటారు. వీరు దేవాదాయ శాఖ మొత్తానికి ఈ శిల్పి విభాగానికి ఆయన అధిపతి. వారి యొక్క ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్ ప్రకారం మేము ఈ శిల్పాలను చెక్కడం జరుగుతుంది. ఈ శిల్పకళను ప్రధానంగా మనకు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా చూస్తాం. ప్రతి ప్రధాన దేవాలయంలో కూడా ఇలాంటి శిల్పకళ కనిపిస్తుంటది. కాబట్టి అక్కడ తమిళనాడు నుంచి వచ్చినటువంటి కూలీలే దాదాపు 100 మంది గత 3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి కృషి చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. సో మీ పట్టుదల ఈరోజు సక్సెస్ అయినట్టు అనిపిస్తూ ఉంది సార్. ఎందుకంటే అంతకు ముందు చిన్నగా అవుతూ ఉంది, బట్ మీరు వచ్చిన తర్వాత కంప్లీట్ అభివృద్ధి అయితే జరుగుతుంది. మరి ఎలా అనిపిస్తుంది సార్? ఇది నేను చాలా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో నేను 2019 సంవత్సరం నేనే ప్రతిపాదనలు పంపి దీన్ని ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ దేవస్థానాన్ని పూర్తి చేసే అవకాశం కూడా ఆ భగవంతుడు నాకే కల్పించడం కూడా నేను నా పూర్వజన్మ అదృష్టంగానే నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ దేవస్థానంతో పాటు ప్రస్తుతం ఈ సింగరకొండ దేవస్థానానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాకారము రాజగోపురాలు కూడా రాతితోనే నిర్మించాలనే ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్ కూడా తయారు చేశాము. వాటిని వచ్చే నెలలో దేవాదాయ శాఖ అధికారులకు పంపి వాటిని కూడా అప్రూవల్ పొందేసి నెక్స్ట్ 2-3 months లోనే ఆ పనులు కూడా చేపట్టడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రధానంగా చాలా మంది దాతలను సంప్రదించడం అయినది. ఆ దాతలు కూడా మాకు దేవస్థాన ప్రాకారం రాజగోపురాల పునర్నిర్మాణానికి కూడా ముందుకు రావడం జరుగుతుంది. దాదాపు 25 to 30 crores ప్రాజెక్టుతో ఈ దేవస్థానాన్ని పూర్తిగా అంటే మన తిరుమల స్థాయిలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకొని ఈ దేవస్థానాన్ని ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా మరియు గుంటూరు జిల్లాల్లోని పేరెన్నికైన దేవస్థానంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సార్ ఎలా అనిపిస్తుంది మీరు చెప్పగానే దాతలు ముందుకు వచ్చి అమౌంట్ ఇవ్వడం? సో అదే విధంగా దాతల సహాయంతో ఈ రోజు ఇంకొంచెం డెవలప్ చేయడం, సో ఇంకా ఫ్యూచర్ లో డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్? ఖచ్చితంగా ఈ దేవస్థానానికి ఈ పలానా పని చేయబడుతున్నాం, ఈ పలానా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాం అంటేనే చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నల్లవలకు విజయ భాస్కర్ రెడ్డి అనే అతను సౌత్ ఆఫ్రికాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఈ దేవస్థానం ప్రారంభంలోనే ఈ దేవస్థానానికి ఇంత ఫండింగ్ అంటే ఆయన దాదాపు 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు ఈ స్టోన్ అంతటికి కూడా కోట శ్రీనివాస్ కుమార్ అని అద్దంకి వాస్తవ్యులు ఈ స్టోన్ అంతటిని వాళ్ళ గని నుంచే సప్లై చేయడం జరిగింది. వారితో పాటు కాట్రగడ్డ అనిల్ కుమార్, గుంజి కృష్ణారావు కూడా దాదాపు 50 లక్షల రూపాయలు ఈ దేవస్థానానికి డొనేషన్ చేశారు. వీరే కాకుండా చిన్న 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, 50,000, 10,000 ఇచ్చినటువంటి భక్తులు చాలా వందల మందిలో ఉన్నారు. అంటే మనం చేసే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ మనం చూపే పని పట్ల చూపే శ్రద్ధ వలన భక్తులు కానీ దాతలు కానీ ముందుకు రావడం జరుగుతుంది. అదే కృషితో రేపొద్దున ప్రాకారం కానీ రాజగోపురాల పునర్నిర్మాణానికి కూడా మేము ముందుకు అడుగులు వేస్తున్నాం. మరి ఈ ఆలయంలో మీరు ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారు సార్? నేను గతంలో 9 నెలలు పనిచేసి 2019-20 సంవత్సరం మధ్యలో గతంలో 29 నెలలు మాత్రం పనిచేశాను. ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ నుంచి ప్రస్తుతం పనిచేస్తున్నాను. అంటే తర్వాత నెక్స్ట్ ఈ గోపురాలు ప్రాకారం ప్లాన్స్ అన్ని కంప్లీట్ చేయడానికి కూడా కృషి చేస్తాము. అది దేవుడు యొక్క ఆశీస్సుల మీద ఆధారపడి ఉంటది. ఆయన ఎన్ని రోజులు మాకు సేవ చేసుకునే అవకాశం ఇస్తే అన్ని రోజులు ఇక్కడ కొనసాగి ఆ సేవ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీరు ఈ టెంపుల్ ఇంత డెవలప్ చేయడానికి కారకులయ్యారు సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి వాళ్ళు యోగా ఉంటే టెంపుల్స్ లో ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో నేను చూసిన పరంగా అయితే మన సింగరకొండలో హనుమాన్ టెంపుల్ కి ఒక స్పెషాలిటీ ఉంది సార్. ఎన్నో టెంపుల్ చూసాం కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇక్కడ చూసినట్లయితే 99 అడుగులు ఉన్నాయి సార్. ఆ స్టెప్స్ అంత పెద్ద విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠ చేయలేదు. సో మన ప్లేస్ లో ఉంది. ఇంత ప్రత్యేకమైన ప్లేస్ లో మీరు యోగా చేయడం ఎలా అనిపిస్తుంది? నేను రాయలసీమ ప్రాంతవాసిని. యాక్చువల్ గా అనంతపురం నా జిల్లా, నా సొంత ఊరు. నేను ఇక్కడికి ప్రమోషన్ మీద బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఆ దేవుడే నాకు ఇక్కడ సేవ చేసే అవకాశం కల్పించడానికి నన్ను ఇక్కడ పిలిపించుకున్నాడనేసి నేను భావిస్తాను. అందుకే నేను ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఒక రోజు 1 నిమిషం కూడా సమయం వృధా చేయకుండా దేవస్థానాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే అదే ఆలోచనలతోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రణాళికలతోనే నేను ముందుకు వెళ్తుంటాను.
మరి ఈ ఆలయం డెవలప్ అవడానికి మెయిన్ కారణము దాతలు. మరి ఆ దాతలకు మీరు ఎలాంటి గుర్తింపు ఇస్తున్నారు సార్? ఈ సింగరకొండ దేవస్థానం ఈ రోజు ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే ఇక్కడ ఈ దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులు మరియు దాతలే ప్రధాన కృషి అని చెప్పవచ్చును. మేము ఏ విధంగా అయితే మాకు దేవస్థానాన్ని అభివృద్ధికి భక్తులు దాతలు తోడ్పడుతున్నారో వారిని అదే విధంగా మేము గుర్తించడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు మాకు ఈ గుడి నిర్మాణానికి 4 దాతలు ప్రధానంగా ఉన్నారు. వారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగే 5 రోజుల్లో ఒక రోజు వాళ్ళకి ఉభయదాతలుగా అవకాశం ఇచ్చాము. అంటే వారి తరపునే వారి పేరు మీదగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే చిన్న 1-2 లక్షలు ఇచ్చినటువంటి దాతలకు కూడా డోనర్ కార్డులను ఇష్యూ చేస్తున్నాం. వారు ఎప్పుడు వచ్చినా కూడా విఐపి దర్శనం, అర్చన, ఇతర పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు ఉచితంగా పాల్గొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని దర్శించుకోవడానికి కూడా అవకాశాలన్నీ ఏర్పాటు చేస్తుంది. సో దాతలకు కూడా ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ఆలయం స్వయముగా వెలిసిన కానించి ప్రతిష్ట జరిగిన కానించి పునర్నిర్మాణం అయ్యే వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మనం క్లియర్ గా ఈవో గారి మాటలైతే తెలుసుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.